అందరికీ నమస్కారం అండి. నా పేరు రంజిత్. నేను ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించాను. అయితే మనందరికి తెలుసు, మనం తెలంగాణ సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అయితే గ్రూప్ 1 సర్వీస్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనదని మనకు తెలుసు మన తెలంగాణ రాష్ట్రంలోనే. ఎందుకంటే ఇది ఒక జాబ్ కాదు, ఒక సర్వీస్ అని మనమే అంటున్నాము. ఎందుకంటే ఈ పొజిషన్లో ఉండి మనం ఒక కామన్ సిటిజన్ లైఫ్లో కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్న చాలామంది ఇది ఒక 3 సంవత్సరాలు అయింది మనకు నోటిఫికేషన్ వచ్చి, కానీ 3 సంవత్సరాల నుంచి మాత్రమే ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే వాళ్ళ టీచర్స్ ప్రొవైడ్ చేసిన ఇన్స్పిరేషన్తోనే చాలామంది ముందుగానే వాళ్ళు ఇటు సైడ్ సివిల్ సర్వీసెస్ సైడ్ అయినా గ్రూప్ 1 సైడ్ అయినా వద్దామని అనుకుంటారు. సో అందులో నేను కూడా ఒకరిని. అయితే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఈసారి ఎంత కష్టపడైనా ఎంత పోటీ ఉన్నా కూడా గ్రూప్ 1 సర్వీస్ సాధించాలి, చిన్నప్పటి నుంచి అనుకున్న కళను నెరవేర్చుకోవాలనే ఆశతో మేమందరం కూడా ఈ గ్రూప్ 1 ప్రయాణాన్ని మొదలుపెట్టాము. అయితే మనకు తెలుసు కొన్ని కారణాల వల్ల 2 సార్లు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా కూడా అది రద్దు అవ్వాల్సి వచ్చింది. అయినా ఆ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా మూడోసారి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడి క్లియర్ చేశాము, మంచి ర్యాంక్ కూడా సాధించాము. మనందరూ తెలిసినట్టుగా GRL అనేది మార్చ్ 31 రోజు రిలీజ్ అయింది, ఉగాది రోజున. సో కొత్త సంవత్సరం కొత్త మంచి న్యూస్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మన భవిష్యత్ అంతా మంచిగా ఉండబోతుంది, సొసైటీలో గౌరవంగా బ్రతకొచ్చు. అలానే ఇప్పటివరకు పడ్డ కష్టాలన్నిటి నుంచి మనం విముక్త అయిపోతాము. మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా బెటర్గా ఉంటాయని ఒక ఆశతో మన ర్యాంకర్ వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ తల్లిదండ్రులు అండ్ వాళ్ళకి సహకరించిన వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు ఆ రోజు. కానీ అది 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. మనకి తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ రిక్రూట్మెంట్ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే గత 2-3 నెలల నుంచి మా పైన చాలా దుష్ప్రచారం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము మీ ముందుకు వచ్చేంత వరకు కూడా ఇక్కడ చాలామంది గురించి మీకు తెలియదు, మా ఫేసెస్ కూడా మీకు తెలియదు, అసలు మేము ఎక్కడి నుంచి వచ్చాము, మా హిస్టరీ ఏంటి, మేము ఎలా కష్టపడ్డాము అదంతా కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకొని మా పైన అండరాని మాటలు అన్నారు. అది మమ్మల్ని చాలా కలత గురి చేసింది. అయితే మేము గత 3 సంవత్సరాల నుంచి మాక్ టెస్ట్లని, హాస్టల్ ఫీజు అని, కోచింగ్ ఫీజు అని మా పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యాం. ఇక్కడ ఉన్న చాలా మందిలో ఎంప్లాయిడ్ ఉన్నారు, బట్ చాలా మంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి ఆర్థికంగా వాళ్ళపైనే భారం వేసి 25-26 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటామని అనుకుంటాం. డెఫినెట్గా మనం అందరం అనుకుంటాము. అట్లీస్ట్ ఇప్పుడైనా మనకు ర్యాంక్ వచ్చింది, ఇదన్నీ పోయి మనం ఆర్థికంగా ఇండిపెండెంట్గా అవుతాము అనుకునే సమయానికి ఇదంతా ఇలా ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ కథ మొదటికే వచ్చింది, మళ్ళీ పేరెంట్స్ పైనే ఆర్థికంగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతోపాటు మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు 2-3 నెలల నుంచి మనకి దుష్ప్రచారం జరగడం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అది నిజం అనుకోండి. ఎందుకంటే ఒక అబద్ధాన్ని మనం 100 సార్లు మాట్లాడినప్పుడు అది అందరు నిజమని నమ్ముతారు. అలానే నమ్మేసి ఎక్కడికి వెళ్ళినా కూడా మా పైన సూటిపోటి మాటలు అంటున్నారు. అది మాతో పాటు మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. అటు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది, అలానే మానసికంగా కూడా మేము ఇట్లా వేదన గురవ్వాల్సి వస్తుంది. అందుకే ఇలా సభాముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చి మా వేదన తెలియజేయాలని ఇక్కడ ఉన్నాం ఈరోజు. అయితే మేము ఈ రాజ్యాంగ పరంగా ఏదైతే వ్యవస్థలు అనేవి ఏర్పడ్డాయో వాటి అన్నిటిపైన మాకు పూర్తిగా నమ్మకం ఉంది. అలానే TGPSC కండక్ట్ చేసిన ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అత్యంత ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీతో జరిగిందని మేము అందరం నమ్ముతున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నది దానికి సాక్ష్యము. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళము. మీరు అన్నట్టుగా మేము అన్నీ చేసి అయితే ఇక్కడికి రాలేదు. సో ఏదైతే మా తరపు నుంచి ఒకటే విన్నపం, ఇదంతా చూస్తున్న వాళ్ళు, దట్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ జాబ్స్కి ఒక ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. మనం ఇలాంటి కారణాల వల్ల మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ అనేది ఇలా వాయిదా పడకుండా జరగాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.